ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలని అందరికీ తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే. సో ఉగాది పచ్చడి అనేది 6 రుచుల యొక్క సమ్మేళనం, షడ్రుచుల సమ్మేళనం. దీనికోసం ముందుగా మనకు కావాల్సినటువంటి 6 వస్తువులు ఏంటి అనేది తెలుసుకుందాం. మామిడికాయ, కారం, ఉప్పు, బెల్లం, చింతపండు, వేపపూత. ఇవన్నీ కొత్తగా తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా వీటి కోసం ఇవి తీసుకొని తురుముకొని మామిడికాయ, బెల్లం తురుముకొని ఒక గిన్నెలో కలుపుకొని పక్కన పెట్టుకుంటాం. చింతపండు నానబెట్టుకొని నీళ్ళు కలిపి అది కూడా దీంతో కలిపి పెట్టుకొని ఈ చింతపండు యొక్క పులుపు, నెక్స్ట్ బెల్లం యొక్క తీపి, ఉప్పు, ఈ కారం, కొత్త మామిడికాయ యొక్క పులుపు, వేప యొక్క పూత యొక్క చేదు, ఇవన్నీ కలగలిపి తింటుంటే ఆ కమ్మదనం భలే ఉంటుంది. సో ఈ ఉగాది పచ్చడి తిని అందరూ ఆస్వాదిస్తూ తర్వాత మన జీవితంలో అన్నింటినీ అధిగమిస్తూ ముందుండాలని కోరుకుంటూ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.